హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు నా స్టైల్లో నేను చేసేటటువంటి నాన్ వెజ్ని తలిపించే వెజ్ కీమా పులావ్ చేసి చూపించబోతున్నాను. దీనికి కాంబినేషన్గా కర్ణాటక రెసిపీ అయినటువంటి తంబూలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయన్నమాట. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకుందాము. రైస్ కోసం నేను గిన్నెలోకి నీళ్లు తీసుకొని నీళ్ళలోకి కాస్త ఉప్పు వేసుకున్నానండి. దీనిలోకి నేను సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చప్పగా ఉండడం కోసం నేను ఉప్పుని యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే ఉప్పుని స్కిప్ చేసేయచ్చు. జస్ట్ ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, వడగట్టుకొని పెట్టుకోవాలన్నమాట వాటిని. నెక్స్ట్ నేను ఒక కుక్కర్లోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1 pot రెసిపీ అండి. మొత్తం కూడా మనం రైస్ అంతా కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యితో పాటు కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేను హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని వాటితో పాటు సన్నగా చీల్చినటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత, అంటే పచ్చిమిర్చి మీద లైట్గా వైట్ కలర్ డాట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్టేజ్లో సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నానండి. ఇవి ఆనియన్ కాస్త ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు కట్ చేసినవి వేసుకున్నాను అనమాట. చక్కగా ఇవన్నీ కూడా మంచిగా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పౌడర్ మసాలాలు యాడ్ చేసుకుందామండి. 1 పావు టీ స్పూన్ వరకు నేను పసుపుని యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కారం, మీ కారానికి తగినట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా నేను 1 స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకున్నానండి. బిర్యానీ మసాలాకు బదులుగా మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న పౌడర్ మసాలాలన్నీ కూడా జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలంటే, అలా మిక్స్ చేసుకున్న వెంటనే మనం ముందుగానే ఉడికించి వడగట్టుకున్నటువంటి సోయా గ్రాన్యూల్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మసాలాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం కలిపామనుకోండి అవి మాడిపోతాయి పౌడర్ మసాలాలు. అందుకే జస్ట్ అలా కలపడము, మనం ఈ గ్రాన్యూల్స్ వేసేయాలన్నమాట. ఈ గ్రాన్యూల్స్ కూడా సోయా గ్రాన్యూల్స్లో ఉన్నటువంటి చెమ్మంతా పోయేంత వరకు మనం చక్కగా దాన్ని మగ్గించుకోవాలి. తొందరగానే సాఫ్ట్గా అయిపోతాయి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 మీడియం సైజ్ టమోటాను, 1 టమోటాను మాత్రమే వేసుకున్నాను. టమాటోని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే తర్వాత మనకి రైస్తో పాటు కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవసరం లేదు. తర్వాత నేను రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకొని వాటర్ పోయేంత వరకు నేను చక్కగా జాలి గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కూడా వడగట్టుకున్నాను అనమాట. ఆ బియ్యాన్ని నేను ఈ కుక్కర్లోకి వేసేసుకొని బియ్యంలో ఉన్నటువంటి చెమ్మ కూడా పోయేంత వరకు కూడా బియ్యాన్ని వేయించుకున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా అన్నం మనకు పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. దానిలో ఉన్నటువంటి చెమ్మంతా కూడా పోయిన తర్వాత నేను ఎసరు వేసేసుకుంటున్నాను. అంటే మన క్వాంటిటీకి తగినట్టుగా బియ్యం కొలుచుకొని వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఏదైనా తగ్గితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా నేను 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం మూత పెట్టి చక్కగా విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. రైస్ ఉడికేలోపు మనం తంబూలి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి 3 పచ్చిమిర్చి, అలానే 4 మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేగవసరం లేదు. యాక్చువల్గా ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే పచ్చి వాసన వస్తుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాను. అలానే కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలుగా తరుక్కొని
అవి కూడా వేసుకుంటున్నానండి. జస్ట్ ఒక్క నిమిషం పాటు మనం వేడి చూస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువసేపు వేయించుకోవసరం లేదు. చెప్పాను కదా, యాక్చువల్గా ఇది పచ్చిగానే చేసుకుంటారు. పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటారనమాట. నేను మాత్రమే వేయించుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి వేగేలోగా మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకొక 2 విజిల్స్ వచ్చేసాయంటే మనకి రైస్ మంచిగా ఉడికిపోతుంది. మనం వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కొబ్బరి కూడా చల్లగా అయిపోయాయి. ఇవి చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మనం వేయించుకున్నటువంటి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలానే మిరియాలు ఇవి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద కీరాని, సగం కీరాని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ ముక్కలు కూడా నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దాంతో పాటుగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకోకుండా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడినంత పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసుకొని నేను మంచిగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా, అంటే చిక్కగా కావాలా లూజ్గా కావాలా మీరు చూసుకోండి. కన్సిస్టెన్సీకి తగినట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, తంబూలి అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, మనకి ఎక్కువ పలచగాను ఉండదు, ఎక్కువ చిక్కగాను ఉండదు అనమాట. తంబూలిని తాలింపు వేసుకోవడం కోసం నేను ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను. కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత జీలకర్ర, కాస్త ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఫైనల్గా నేను కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫైనల్ టచ్ అండి. స్టవ్ ఆఫ్ చేసి ఇంగువని యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మనం వేసుకున్నటువంటి తాలింపును తీసుకెళ్ళి ఈ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి తంబూలీలోకి వేసేసుకోవాలన్నమాట. ఇంతే అండి, కర్ణాటక స్పెషల్ రెసిపీ అయినటువంటి తంబూలి రెడీ అయిపోయింది. ఈ తంబూలి అనేది చాలా ఈజీ రెసిపీ అండి. చూసారు కదా, చక్కగా బిర్యానీల్లోకి, ఫ్రైడ్ రైస్ల్లోకి, పులావుల్లోకి, లేదంటే కిచడీల్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ మీరు చక్కగా గమనించండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ చక్కగా 3 విజిల్స్ అయిపోయాయి. ప్రెషర్ కూడా పోయింది. నేను కుక్కర్ ఓపెన్ చేసేసాను. రైస్ చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. లంచ్ బాక్స్లో ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే లంచ్ బాక్స్లన్నీ ఖాళీగా తిరిగి వస్తాయండి. పిల్లలు అన్నం వదిలిపెడుతున్నారు అనే బాధ లేకుండా చక్కగా వాళ్ళు ఖాళీ చేసి తీసుకొస్తారు. ఇంత అండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి నాన్ వెజ్ని తలపించే వెజ్ కీమా పులావ్, దాంతోపాటు కాంబినేషన్గా తంబూలి. మీకు నచ్చిందా? నచ్చితే కనుక వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.